ఉద్యమకారులను కాపాడుకుంటామని దొంగలను మళ్లీ పార్టీలో చేర్చుకోబోమని స్పష్టం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో నిర్వహించిన దీక్ష దివాస్ లో హరీష్ రావు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నంత గొప్పదనం ఉందన్నారు. రేవంత్ రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే ఇప్పటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. దీక్షకు పూలమాలేసి కూర్చోబెట్టిన ఫోటో బయట చూస్తే పాత రోజులు గుర్తొచ్చినాయి మా నందక్కను చూస్తే. అట్లా ఆ ఫోటోలన్నీ చూస్తుంటే నిజంగా ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలన్నీ ఒక్కసారి నెమరేసుకున్నట్టు అనిపిస్తా ఉంది. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి దినం. దానికంటే ముందు మా ఇల్లెందుల సీను తమ్ముడు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, దొంగలు వచ్చిండ్రు పందికొక్కులొక్క తిన్నరు బయట పడ్డరు అన్నాడు. సరే జరిగింది, తెచ్చుకున్న తెలంగాణ ఇది పదిలంగా ఉండాలి. వాడోడో బెర్లిన్ గోడలను బద్దలు కొట్టినట్టు జర్మనీని ఏకం చేసినట్టు మళ్ళా తెలంగాణను ఆంధ్రను కలుపుతామని కొన్ని కుట్రలు చేస్తుంటే కేసీఆర్ గారు ఈ తెలంగాణను కాపాడాలని ఆ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. కానీ అర్థమైంది, పాలేందో నీళ్ళేందో అర్థమైంది. తమ్ముడు సీనుకు ఉద్యమకారులకు ఈ రాష్ట్ర సాధనలో చెమట చుక్కలు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే మాట ఒక్కటే, ఇక ఆ దొంగల్ని మళ్ళా రానిచ్చేది లేదు. ఉద్యమకారులను చెమట చుక్క వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పార్టీ తప్పకుండా కాపాడుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా ముందు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమం అనేది కొత్తది కాదు. రాష్ట్ర ఏర్పాటు నుంచే మేం కలవము అని మన పోరాటం స్టార్ట్ అయింది. 1956లో తెలంగాణను ఆంధ్రలో కలపడం మాకు అన్యాయం జరుగుతుందని ఆనాడే మన పెద్దలందరూ కూడా పోరాటం చేసింది. అంటే పెళ్లి పీటల మీదనే విడాకుల పాట పాడరు ఎవరు, కానీ తెలంగాణ ఆంధ్రాన్ని కలిపేటప్పుడే ఇది శృతిలేని సంసారం అవుతుంది, మా తెలంగాణకు అన్యాయం అవుతుంది, ఈ ఆంధ్రులతో మేము బతకలేము అని చెప్పి 56లోనే ఆనాటి పెద్దలు వ్యతిరేకించింది. ఎవరో ఒక నాయకుడు కావాలి అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆచార్య జయశంకర్ గారు పెళ్లి చేసుకోలేదు, ఆయన జీవితం అంతా తెలంగాణ కోసం అంకితం చేసింది. ఆయన జీవితం అంతా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను రాస్తూ ఎప్పటికైనా కేసీఆర్ లాంటి ఒక నాయకుడు రాకపోతాడా అని చెప్పి ఆయన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో కరెంటు బిల్లులు పెంచడం, తెలంగాణ రైతుల నడ్డీ విరిచే ఆనాటి ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జై తెలంగాణ అని కేసీఆర్ గారు బయలుదేరింది. ఇదే సరి అయిన సమయం. దేశంలో సంకీర్ణ యుగాలు నడుస్తున్నాయి. రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ సాధిస్తాము అని చెప్పి 2001 ఏప్రిల్ 27లో జలదృశ్యంలో హైదరాబాద్ లో కేసీఆర్ గారు పార్టీని ప్రారంభించారు. ఇక్కడి నుంచి బయలుదేరి పార్టీ ప్రారంభించి అద్భుతంగా ముందుకు తీసుకొని పోయింది. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష సబ్బండ వర్గాలను ఒకటి చేసింది.